హాయ్ అండి. హలో. నమస్తే. ప్రధానంగా మనం నిన్న కూడా ఒక వీడియో చేసాం దీనికి సంబంధించి. ఎందుకంటే హైదరాబాద్ 'సంధ్య' సినిమా టాకీస్‌కి సంబంధించి అక్కడ తొక్కిసలాటలో అంటే అల్లు అర్జున్ స్టార్ హీరో విలన్ సందర్భంగా తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. 'శ్రీతేజ్' ఇప్పటివరకు కూడా ఆమె కొడుకు ఇప్పటికి కూడా చికిత్స పొందుతున్నారు. మనకి ఇవాళ కూడా కొన్ని అంటే వాళ్ళు అక్కడ డాక్టర్లు కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేయడం జరిగింది. అంటే కోలుకుంటున్నారు. శ్వాసకు సంబంధించిన అంశాలు గావచ్చు, లేదంటే అన్ని రకాలుగాను ఆయన రికవర్ అవుతున్నారు. 9 సంవత్సరాలు బహుశా అతను ఆ బిడ్డ రికవర్ అవుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే ఆల్రెడీ స్టార్ హీరోగా ఉన్నటువంటి ఏదైతే అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. దాని తర్వాత కండిషన్ బెయిల్ హైకోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతానికైతే బెయిల్ పైన ఉన్నారు. తాత్కాలిక బెయిలే అనుకోవచ్చు మనం ప్రస్తుతానికి. అయితే చాలా అంటే ఆయన అరెస్టు, ఆ రాత్రి జైల్లో ఉండి, దాని తర్వాత ఉదయం ఇంటికొచ్చిన తర్వాత, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు పోయి కలుస్తున్నారు ఆయన్ని. ఆల్‌మోస్ట్ 100కి 80-90% పోయి దర్శకులు, నిర్మాతలు లేదంటే రకరకాలుగా వీళ్ళందరూ కూడా కలవడం జరిగింది. మద్దతు ప్రకటించారు. మీ వెనకట్టే మేమున్నాం అంటే రకరకాల ఇంటికెళ్ళిన తర్వాత ఎన్నో ఉంటాయి గదా! బట్ అవన్నీ కూడా మాట్లాడి మీడియా పరంగా కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రకరకాలుగా కామెంట్స్ గూడా చేయడం జరిగింది. అయితే దీన్ని మనం గూడా నిన్న, మొన్న గూడా అంటే చాలామంది తప్పుపడుతున్నారు. అంటే ఆయన్ని పోయి పరామర్శించే దాన్ని తప్పుపట్టడం లేదు గానీ, ఆయన్ని పోయి పరామర్శించినటువంటి సినీ ప్రముఖులే మరి 'శ్రీతేజ్' ఎవరైతే ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో, ఆ బిడ్డను పోయి చూడొచ్చు గదా! అదే విధంగానే ఆమె చనిపోయింది తొక్కిసలాటలో. ఆ కుటుంబాన్ని, వాళ్ళ భర్తని వాళ్ళందరిని కూడా ఓదార్చొచ్చు గదా! మరి ఏదైనా సరే కోట్లు సంపాదించినటువంటి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలంతా గూడా ఆ పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేయొచ్చు గదా! అనంటూ గూడా చెప్పడం జరిగింది. అల్లు అర్జున్‌ని పరామర్శించడం తప్పు కాదు. మరి అక్కడ బోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళకు ఏదైనా సరే ఆర్థిక సహాయం చేయొచ్చో చేయకుండా కనీసం పరామర్శ అన్న మానవత్వం ఎక్కడుంది? అంటే ఒకవేళ అల్లు అర్జున్‌ని పరామర్శించకపోతే ఈయన ఇండస్ట్రీలో సినిమాలు నటించడు, లేదంటే వీళ్ళకి అవకాశాలు కల్పించడు, లేదంటే మనం ఆయన ద్వారా మనం కోట్లు మిగిలేసుకోవచ్చు, చేసుకోలేం కదా! అనే అభిప్రాయంతోనే పోయి ఆయన్ని పోయి పరామర్శించారు అంతే తప్ప, అల్లు అర్జున్ మీద ప్రేమతో ఎక్కడా పోలేదంటూ కూడా రకరకాల కామెంట్స్ రావడం జరిగింది. అయితే ఇవాళ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ఘాటుగా మాట్లాడారు. ఎక్సలెంట్ స్పీచ్. ఎందుకనంటే ఇది ప్రతి ఒక్క సామాన్యుడు అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని మనం అభినందిస్తూనే, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలను మనం ఎక్కడా గూడా వేరే రకంగా మనం ఎక్కడ కూడా మాట్లాడట్లే. కానీ ఆయన అన్న మాట మానవత్వం అనేది మరిచిపోతున్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు. ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని చాలా క్లారిటీగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది పొలిటీషియన్ అయినా, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలైనా, లేదంటే ఎవరికైనా సరే చట్టం అనేది అంబేద్కర్ గారు రచించిన చట్టానికి మన చట్టాలనేది ప్రతి ఒక్కరికి ఒక రకంగానే ఉంటుంది. ఎవరికీ కూడా వేరే రకంగా ఉండవు. బట్ ఒక నిర్లక్ష్యం కారణంగా అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడికి వెళ్ళిన సందర్భంలో అక్కడ అల్లు అర్జున్ గారు ఒకసారిగా కారు దిగేసి ఆమె చనిపోయింది. బట్ అదే విషయాన్ని ఆ సందర్భంగా అల్లు అర్జున్ ఇంతమంది పోయి పరామర్శించారే, మరి అల్లు అర్జున్‌కు ఏదైనా సరే గాయాలైనాయా? అంటే ముఖ్యమంత్రి గారు ఆయన ఆవేదనతో మాట్లాడిన మాటలు అవన్నీ. లేదంటే ఏదైనా సరే కాళ్ళు, చేతులు ఏమైనా అంటే ఏదైనా సరే ప్రాబ్లమ్ అయినాయా? డ్యామేజ్ అయినాయా? లేదంటే ఏ ఉద్దేశంతో మీరు పోయి ఇంతమంది పోయి పరామర్శించారు. బట్ అక్కడ ఆ బిడ్డ ఆ విధంగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారే. మరి నిజంగా మీకు మానవత్వం మీద, మనుషుల మీద మీకు ఒక అభిమానం అనేది, ఒక పేదల మీద మీకు ఒక చిత్తశుద్ధి అనేది ఉంటే, ఏ ఒక్కరన్నా పోయి ఆ బిడ్డను పరామర్శించారా? ఆ బిడ్డ తండ్రికి ధైర్యం చెప్పారా? కేవలం కోట్ల రూపాయలు మీరు మిగలబెట్టుకోవడానికి, కోట్ల రూపాయలు మీరు సినిమా ఇండస్ట్రీ ద్వారా సంపాదించుకోవడానికి చూపిస్తున్నారే, ఇప్పటి వరకు కూడా చూపిస్తున్నారు. మీరు ఏ విధంగా ఏ విషయాన్ని మీరు సమాజంలోకి ఇండికేషన్ మీరు తీసుకెళ్తున్నారంటూ కూడా చాలా ఘాటుగా మాట్లాడినారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలే గాకుండా తెలుగు రాష్ట్రాలు అంటే ఏపీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దీన్ని నిశితంగా గమనించినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి గారు ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు
అంటే రాజకీయాల పరంగా ఎన్నో రకాలుగా ఉండొచ్చు కానీ, బట్ సినిమా ఇండస్ట్రీ పైన ఆయన చెప్పిన దాన్ని బట్టి ఎక్కడా కూడా తప్పనేది కనపడట్లేదు. కానీ ఆయన ఆవేదన మాత్రమే వ్యక్తం చేశారు. నాకు అల్లు అర్జున్ కాకుండా వేరే వ్యక్తి ఎవరు ఆ ప్లేస్‌లో ఉన్నా కూడా చట్ట ప్రకారం నేను చర్యలు తీసుకునేవాడిని. అల్లు అర్జున్ కాదు ఇంకెవరైనా ఏ స్టార్ హీరో అయినా సరే, ఏ పొలిటీషియన్, ఏ మంత్రి ఉన్నా లేదా ఏ ఒక్క వ్యక్తి ఉన్నా కూడా ఒక మనిషిని మన హానికరంగా మన వల్ల ఒక మనిషి చనిపోయే స్థాయికి మనం అయిన తర్వాత చట్టం అనేది ఎట్లా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళకల్లా అడ్డుపడే ప్రయత్నం చేయకూడదు కదా అనే అభిప్రాయాన్ని మాత్రమే ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అని మనం రేవంత్ రెడ్డి గారికి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది రాజకీయాల పరంగా మనం పక్కన పెడితే ఎవరు చేయని సాహసాన్ని ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. బట్ ఇక్కడ మనం చెప్పేది కూడా ఏంటంటే అల్లు అర్జున్ని పరామర్శించడం తప్పు కాదు. బట్ అల్లు అర్జున్‌కి సంబంధించి వచ్చినటువంటి ఏదైతే పరామర్శకు వచ్చినటువంటి సినీ ప్రముఖులు ఆ బిడ్డను కూడా పరామర్శించుంటే బాగుండు కదా అనేదే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఆయన వచ్చి మేము పరామర్శించిపోయామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కాదు. అల్లు అర్జున్ ప్లేస్‌లో ఎవరున్నా కూడా సరే చర్యలు అనేది ఆ విధంగానే ఉండేటివి. ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది ఒక అకారణంగా ఆమె చనిపోయింది. నిండు జీవితం ఆమె చనిపోయింది. ఒక బిడ్డ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మరి వీటికన్నిటికీ కారణాలెవరు అంటూ కూడా ఆయన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పారు కాబట్టి ఇందులో మనం కూడా ఏకీభవించాల్సిన అవసరం అయితే ఉంది. ఆయనకి ఎక్కడ అంటే ఆ మాటల్లో కూడా సినిమా ఇండస్ట్రీ మీద కానీ, సినిమా ఇండస్ట్రీ పెద్దల మీద వ్యతిరేకత ఆయన ఎక్కడ చెప్పట్లేదు. జరుగుతున్న పరిణామాలు మానవత్వంతో మనం ఆలోచించాలి కదా అనేటువంటి మాటలు మాత్రమే ఆయన మాట్లాడారు. ఎవరి మీదనో వ్యతిరేకత ఆయన చూపలేదు. అది గమనిస్తే చాలా ఆయన గుండెల్లో నుంచి వచ్చిన మాట. అంటే ఏదో మాట్లాడాలని మాటలు కాదు అవి. గుండెల్లో నుంచి ఆయన ఆవేదన, బిడ్డ ఒక మహిళ చనిపోయింది. ఒక బిడ్డ 20 రోజుల నుంచి 9 సంవత్సరాల బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నారంటే ఇందులో నిర్లక్ష్యం ఎవరిది ఉంది? వాళ్ళపైన చర్యలు తీసుకోవద్దు అని ఈ రకంగా ప్రెజర్ చేయడం, ఈ రకంగా ప్రభుత్వాన్నే ప్రత్యర్థులతో కలిసి బద్నాం చేసే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు కదా అనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం ఆయన వ్యక్తపరిచారు. చూద్దాం ఈ చట్ట ప్రకారం ఇంకా ఏమేమి జరుగుతాయో, ఎట్లా ముందుకెళ్తారో అనేది ఒకసారి మనం చూద్దాం.